వెల్కమ్ టు జ్యోత్స్న అఫీషియల్స్. ఫ్రెండ్స్, ఇవేంటా అని చూస్తున్నారా? పనసకాయ తోనలు విత్తనాలండి. మనం పనసకాయ తోనలు తిన్న తర్వాత విత్తనాలు వస్తాయి కదండి, అవి. వీటిని కాల్చుకుని తిన్నా, ఉడకబెట్టుకుని తిన్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేనైతే వీటిని కాల్చి చూపిస్తాను చూడండి. ముందుగా అయితే ఒక చాకుని తీసుకోవాలండి. ఆ చాకుకి ఇలా పనసకాయ విత్తనంని ఇలా గుచ్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఇలా పెట్టుకుని కాల్చుకోవాలండి. బాగా కాలేలా కాల్చుకోవాలి. అదే ఊరుల్లో అయితే పుల్లల పొయ్యిలు ఉంటాయి కదండి, ఆ పుల్లల పొయ్యిల మీద కాలిస్తే చాలా బాగుంటుందండి. బొగ్గుల మీద కాలిస్తే అసలు ఆ టేస్టే వేరండి. ఇలా స్టవ్ మీద కన్నా బొగ్గుల మీద కాల్చుకుంటే చాలా బాగుంటుంది. ఇలా పూర్తిగా కాలేలా చూసుకోవాలండి. ఇలా పూర్తిగా కాలిన తర్వాత ఇది తీసేసి మరొకటి గుచ్చుకుని మొత్తం ఇలాగే కాల్చుకోవాలి. ఇలా అన్నీ కాల్చుకున్న తర్వాత ఇది బాగా చల్లారిన తర్వాత మనం ఇలా అంటే దీనిపైన పొట్టంతా వచ్చేసిద్దండి. పొట్టునైతే తీసేసుకోవాలి. చూడండి, ఇలా పొట్టంతా తీసేసాను కదా. ఇప్పుడు నేను మీకు ఒక ముక్క చేసి చూపిస్తాను చూడండి. చూడండి, చాలా లోపల కూడా చాలా చక్కగా ఉడికిపోయింది. అసలు ఇవి తింటే చాలా టేస్ట్గా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చేసి టేస్ట్ ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, మా పిల్లలు కూడా తింటున్నారు. చాలా బాగుందంట, సూపర్ అని అయితే చెప్తున్నారు. తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ఇలా పనసకాయలు తిన్న తర్వాత ఒకసారి అలా స్టవ్ మీద కాల్చుకుని చక్కగా తిని చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.